हर एक को पौधों की देखभाल करनी चाहिए। सरपुर के एमएलए डॉक्टर पलवाई हरीश बाबू। सरपुर के एमएलए डॉक्टर पलवाई हरीश बाबू, एमएलसी डंडे विठल, जिले डिप्टी एडमिनिस्ट्रेशन दीपक तिवारी, म्यूनसिपल चेयरमैन शाहिद सुल्ताना, म्यूनसिपल कमिश्नर अंजया और दिगर ने आज म्यूनसिपल कौंसिल की जानिब से पेट्रोल पंप इलाके में मुनक़िदा वाना महोत्सव में शिरकत की। इस मौके पर सरपुर के कानून साजों ने कहा कि तमाम लोगों को हुकूमत की तरफ से मुनक़िद किए जाने वाले वाना महोत्सव प्रोग्राम में बड़े फ़ख्र के साथ शिरकत करनी चाहिए और इस बात की ज़रूरत है कि हर एक को इन दरख्तों की देखभाल करनी चाहिए जो इन्होंने लगाए हैं। जिला అదనపు పాలనాధికారి దీపక్ తివారీ గారికి, హాజరైనటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, ప్రభుత్వ అధికారులకి, ఫారెస్ట్ శాఖ సిబ్బందులకి, కాగజ్నగర్ పట్టణ ప్రముఖులకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి మన రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అటవీ శాఖ అంతరించిపోతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం ముఖ్యంగా పచ్చదనం పెంచుకోవాలి, మరి అంతరించిపోతున్న అటవీ సంపదని రక్షించుకోవాలి, పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మరి ఆనాటి నుంచి కూడా మనము ఈ చెట్లు పెంచాలి, అటవీ శాఖని ఇంకా కూడా మనం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసుకోవాలి, అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూమిని పరిరక్షించుకోవాలి, మరి వృక్షాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమంలో ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మరి అదే పద్ధతిని కొనసాగిస్తూ మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 3-4% ఉన్నటువంటి అటవీ శాఖ విస్తీర్ణం ఈ రోజున 11% మరి పచ్చదనం పెరిగిందంటే అది మనందరికీ కూడా గర్వకారణం. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరు పొందింది. కానీ కాలక్రమేణా మనం ఈ రోజున చూస్తుంటే మరి అటవీ పరిధులు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి, అడవుల్లో కూడా వృక్షాలు కూడా మరి తగ్గిపోతూ వస్తున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నా కూడా ముఖ్యంగా ఈ రోజున ప్రభుత్వం మరి శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా అడవుల్లో మరి చెట్లు పెంచి మరి ఈ రోజున అడవుల్లో చెట్లు తగ్గినాయి, పళ్ళ చెట్లు తగ్గినాయి కాబట్టి అడవుల్లో ఉండవలసిన కోతులు